సింగాడా మసాలా చాట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సింగాడా మసాలా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సింగాడా 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా చట్నీ 2 టేబుల్ స్పూన్లు. సింగాడా మసాలా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం సింగాడాని మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో సింగాడా గురించి యాక్చువల్గా మనం ఒక వంట కూడా చేశాము. సో సింగాడా ఏంటి అంటే మనకు చలికాలంలో ఎక్కువగా దొరికేటువంటి ఒక పదార్థం. సో అది నల్లగా ఉంటుంది, బేసిక్గా మనకి తాటి ముంజలు ఉంటాయి కదా, సో ఆ షేప్లో ఉంటుంది. సో దాని తొక్కంతా తీసేసి, ఆ నల్ల తొక్కంతా తీసేసి ఆ లోపల భాగాన్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలి, లేదా ఉడికించుకొని ముక్కలు కట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్నాం. జీడి గింజల్లాగా ఉంటాయి చూడండి, మనకి ఇలా పనస గింజలు అలా ఉంటాయి కదా, సో ఆ స్టైల్లో ఉంటాయి. అదేంటే దుంపల ఫ్యామిలీ యాక్చువల్లీ ఇది. మన కందగడ్డ, చామగడ్డ అలా ఉంటాయి కదా, సో దుంపల ఫ్యామిలీ అది. సో వెరీ హెల్దీ. ముఖ్యంగా క్యాన్సర్ని రాకుండా చూసుకోవడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది. అండ్ కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, సో అది కంట్రోల్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ చాలా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. బట్ న్యాచురల్గా కూడా మనకు ఈ సింగాడా బ్లడ్ ప్రెషర్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా స్కిన్ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇందులో వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ సింగాడా మనకు ఒంట్లో హీట్ని కూడా తగ్గిస్తుంది. అంటే చలికాలంలో వచ్చేటువంటి పదార్థం కాబట్టి మనకి ఏదైనా హీట్ ఏదైనా ఉంటే కూడా చాలా వరకు కూలెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈరోజు సింగాడాతో పాటు మనం చాలా రకాల పొళ్ళు వేస్తున్నాం. ఇవంతా కూడా మనం ఎక్స్ట్రాగా ఏం వేయకుండా సాత్వికంగా మనం ఇంట్లో తయారు చేసుకునే పొళ్ళని మాత్రమే వేస్తున్నాం అనమాట. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ కాస్త నెయ్యి, మనం నెయ్యితోనే చేస్తున్నాం ఈ వంట. సో నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ముందుగా ఈ సింగాడాని మనము లైట్గా ఉడికించుకున్నాం. ఓకే, సో లైట్గా ఉడికిచ్చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం చక్కగా ముందుగా నెయ్యిలోకి వేసేసుకొని వేయించేసుకుందాం. మనకి అంటే కావాల్సిన, కొంతమందికి ఏంటంటే బంగాళదుంపలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటా అంటే అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది మామూలు కందగడ్డ ముక్కలు ఉంటాయి కదా, కంద పులుసు చేసుకునేటప్పుడు ఆ సైజులో ఉంచుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు కూడా మిక్స్ చేసుకుందాం. అసలు సింగాడా చాలా మందికి తెలీదు. ఈ సింగాడా అనే ఒక వంట ఉంటుంది, అంటే ఒక పదార్థం ఉంటుంది, దాంతో మనం కూరలు చేసుకోవచ్చు, ఇలా చాలామందికి తెలియదు అనమాట. అందుకే మన అమృతంలో ఏంటి అంటే తెలియని వంటల్ని, తెలియని ఆరోగ్యకరమైన వంటల్ని అలా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. సో అందుకే చూస్తూ ఉండండి రెగ్యులర్గా. సో మీకు బోల్డ్ అని కొత్త కొత్త వంటలు మీరు నేర్చుకోవచ్చు సాత్వికంగా, ఈజీగా. అంటే ఏదో రకరకాలు వేసి దాన్ని టేస్టీగా తీసుకురావడం అనేది మా కాన్సెప్ట్ కాదు. చాలా తక్కువ పదార్థాలతో, ఇంట్లోనే దొరికేటువంటి పదార్థాలతో మంచి టేస్ట్ తీసుకురావడమే మా ముఖ్య లక్ష్యం. సో అలానే మన సింగాడా మసాలా చాట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాట్ అంటే అఫ్కోర్స్ ఇది ఏదో ఈవినింగ్ తినే మామూలుగా మన చాట్ బండార్ లాంటి చాట్ లాగా ఉంటుంది, బట్ పూర్తిగా అది కాదు. సో ఇది హ్యాపీగా మీకు రైస్లో, తర్వాత చపాతీలకు వాటికి కూడా బాగుంటుంది. రైస్కి గోధుమ రవ్వ మనం ఏం తీసుకున్నా కూడా దాంట్లో చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా ఫ్రై అయింది కాబట్టి దీంట్లో కొన్ని పొళ్ళు వేసుకుందాం మనం. సో ఫస్ట్ ధనియాల పొడి. చాట్ అన్నాం కదా, సో చాట్ అంటేనే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే పొళ్ళు ఎక్కువ. దీనికి తగ్గట్టుగా పొళ్ళు, ధనియాల పొడి, అలాగే కాస్త చాట్ మసాలా. అంటే మనకి చాట్ అన్నాం కాబట్టి 100% చాట్ మసాలా వేయాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త కారం. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అది ఉట్టిగా తినేయచ్చండి అసలు. అంటే దీనికి అసలు వేరే కూడా ఏం అవసరం లేదు. రైసే కావాలి, ఇదే కావాలంటగా ఏం లేదు. హ్యాపీగా ఒక చాట్ లాగా తినేయచ్చు కాబట్టి దీన్ని మనం మసాలా చాట్ అన్నామన్నమాట. ఇది ఇలా వేగుతూ ఉంటుందండి. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మనం చక్కగా సింగాడాలో మసాలా పొడులన్నీ కూడా వేసేసుకున్నాము. మన మసాలా చాట్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేసేసానండి.
చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుందాము. అలాగే నిమ్మరసం కూడా. ఇది ఇంకా చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. చాట్ అన్నాం కదా, సో అందుకనమాట. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా అసలు ఏదో బంగాళదుంప చాట్ లాగా ఉంది కదా చూడడానికి. ఫ్రై అయితే సూపర్గా ఉందండి చూడడానికి. అయితే దీనికి మనకు టేస్టింగ్ కోసం చక్కగా ఒక గ్రీన్ చట్నీని మనము పెట్టుకోవచ్చు. సో గ్రీన్ చట్నీతో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంటే పుదీనా చట్నీ అనమాట. సో దీన్ని చక్కగా అలా మధ్యలో ఉంచుతాను. సో దీని పైనుంచి అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచుకోవచ్చు. సో ఇలా వేడివేడిగా సింగాడా మసాలా చాట్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సింగాడా మసాలా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సింగాడా 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా చట్నీ 2 టేబుల్ స్పూన్లు. సింగాడా మసాలా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో ఉడికించుకున్న సింగాడా ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే సింగాడా మసాలా చాట్ రెడీ.